4 days దాకా జాయింట్ కలెక్టర్ని కలిసి మీరు ఏం చేయలేరు, కనీసం ఆ క్యాంపులో ఉన్న వాళ్ళకి హెల్త్, ఫుడ్, ఎన్విరాన్మెంట్ అంతా చూసుకొని వాళ్ళకి సెక్యూర్ లైఫ్ ఇవ్వమని అన్ని చెప్పాలి. కూడా మంచిది కాదు. మరి ఇంతమంది ఆడబిడ్డల ఉసురు ఇవాళ ఖచ్చితంగా ఈ ప్రభుత్వాలకి నాయకులకి తగులుతుందని నేను బలంగా నమ్ముతున్నా. ఎందుకంటే ఒక్క ఆడబిడ్డ ఏడిస్తేనే ఆ ఇంటికి మంచిది కాదంట. అటువంటిది ఇక్కడ ఇంతమంది ఆడబిడ్డలు నిన్ను చూస్తుంటే కడుపు తరిగిపోతుంది. చిన్న చిన్న పిల్లలు ఎత్తుకొని ఎగ్జామ్స్ జరుగుతున్నాయి, ఒక పక్కన స్కూళ్ళలోకి వాళ్ళు వెళ్ళి పరీక్షలు రాయాలి. ఇల్లు మంచిగా ఉండి అంత మంచిగా ఉంటే కూడా పిల్లలు ఎగ్జామ్ రాయడానికి టెన్షన్ పడతారు. అట్లాంటిది రాత్రికి రాత్రి బుల్డోజర్లు వచ్చి కొట్టి పడేసి పుస్తకాలతో సహా మొత్తానికి నేలమట్టం చేసినారు మీ ఇళ్ళని. అవి చూస్తుంటే చాలా బాధ అనిపించింది. కానీ అనేక మంది వచ్చిపోయిన ఏదో టూరిస్టులు వచ్చిపోయినట్టు, ఎగ్జిబిషన్ చూడడానికి వచ్చిపోయాడు. ఎగ్జిబిషన్ అయిదేమన్నా కాదు కదా, మన దుఃఖం కదా, మన ఆవేదన కదా, మన ఇల్లు కదా, మన మొత్తం జీవితం కదా. ఇది కొన్ని రాజకీయ పార్టీలకు ఎగ్జిబిషన్ లాగుంది. నన్ను చాలా మంది అడిగారు, మీరు వెళ్ళండి, తొందరగా వెళ్ళండి అంటే నేను ఒకటే మాట చెప్పిన, నేను ఎక్కడున్నా ఆడబిడ్డల పక్షానే ఉంటా, నేను ఎక్కడున్నా పేదవాళ్ళ పక్షానే ఉంటా, నేను ఎక్కడున్నా నీకోసం మాట్లాడుతూనే ఉంటా అని చెప్పాను. ఒక సమయం వస్తుంది, ఒక టైం వస్తుంది, ఖచ్చితంగా మీ దగ్గరకు వస్తాను. వచ్చిన తర్వాత సొల్యూషన్ లేకుండా, పరిష్కారం లేకుండా వెళ్ళను. ఆ విషయం చెప్పడానికి వచ్చాను. ఇంతకు ముందు రాగానే కొంచెం రిలాక్స్ వచ్చిన తర్వాత అదే చెప్పాను మీకు. నేనేదో వచ్చి మిమ్మల్ని చూసి వెళ్ళడానికి రాలే, కూర్చొని సావధానంగా మీతో మాట్లాడి ఈ అంశాలన్నీ కూడా ప్రభుత్వంతో మాట్లాడి మెప్పించి ఒప్పించి ముందుకెళ్ళడానికి ఇక్కడికి రావడం జరిగింది. మరి మీ అందరూ కూడా ఒప్పుకుందా? మీ అందరూ కూడా గట్టి కూర్చుంటారా? ఎందుకంటే ఇవాళ ఇక్కడ నాతో పాటు విశారద మహారాజ్ గారు కూడా ఉన్నారు. మరి ఆయన కూడా వండి గట్ట పట్టుబడితే వదిలినటువంటి మనిషి కాబట్టి మనకు తోడుగా ఇవాళ ఇంతమంది ఆడపిల్లలకు తోడుగా ఎస్సీ ఎస్టీ బీసీ జేఏసీ ధర్మ సమాజ్ పార్టీ, తెలంగాణ జాగృతి, ఇంకా అనేక ప్రజా సంఘాలు ఇక్కడ ఉన్నాయి. కాబట్టి అందరం కలిసి ఇవాళ ఒక పరిష్కారం తెచ్చుకునే ప్రయత్నం చేద్దాం. ఎందుకంటే మనని ఇక్కడికి తోలింది అంతే, వదిలేసింది. ఎంత విషాదం అంటే కనీసం మహిళలకు ప్రత్యేకంగా, పురుషులకు ప్రత్యేకంగా కూడా వసతి ఇవ్వలేదు. కనీసం ఇప్పటి వరకు డిఎన్ఎంహెచ్ఓ వచ్చి ఒక హెల్త్ క్యాంప్ కూడా పెట్టలేదు. ఎందుకోసం ఆలోచన ఉండాలి కదా. సందేట్లో సడేమియా అని చెప్పి అంతకుముందు మన ఇల్లు కూర్చోడానికి ప్రయత్నం చేసిన టిఆర్ఎస్ పార్టీ వాళ్ళు అప్పుడో ఇప్పుడో భోజనాలు పెట్టి, మెడికల్ క్యాంపులు పెట్టి పాపం కడుపుకుందామని ప్రయత్నం చేస్తూ ఉన్నారు. తప్పులేదు, మంచిదే, చేయాలి. కానీ జిల్లా కలెక్టర్ గారు ఏమైనారు, ప్రాథమికమైనటువంటి బాధ్యత ఆయన మీద ఉంది కదా. ఇంతమంది మనుషుల్ని ఒక కొట్టంలో తోలినట్టు తోలిండ్రు. చిన్న పిల్లలు ఉన్నారు, కనీసం వారి ఆరోగ్యం పట్ల మీకు ఏమాత్రం కూడా కన్సర్న్ లేదని అర్థమవుతా ఉన్నది. అన్యాయం ఇది, దారుణం ఇది. ఒక్క రోజు కూడా కలెక్టర్ గారు ఇక్కడ రాలేదని చెప్తా ఉన్నారు. నేను ఒకటే డిమాండ్ చేస్తా ఉన్నా, ఈ జిల్లా నుండి మీరు 3 మంత్రులు ఇచ్చి 3 మంత్రులు గెలిపించి పంపించారు. ఒక్క మంత్రి కూడా కనీసం ఇంతమంది ఆడబిడ్డలు ఉంటే ఇక్కడికి రావాలని అసలు లేదు. ఖచ్చితంగా మంత్రులు మాట్లాడాలి, ముఖ్యమంత్రి గారు మాట్లాడాలి, అందరికన్నా ముందు జిల్లా కలెక్టర్ గారు ఇక్కడికి రావాలి. ఇది ప్రధానమైన డిమాండ్. రెండవది, ఎక్కడైతే ఏ ప్లేస్ నుంచి, ఏ జాగాలో నుంచి అయితే మనం నిలబట్టినో, ఎక్కడైతే మన ఇల్లు నేలమట్టం చేసిరో అక్కడే మనకు ప్లేస్ ఇవ్వాలి, అక్కడే మనకి ఇల్లు కట్టించి ఇవ్వాలి. ఇంకెక్కడో ఇస్తాం, ఏదో దగ్గర డబుల్ బెడ్రూమ్ ఇస్తాం, ఇంకేటో వెళ్ళమంటే వెళ్తారా? పక్కా కూర్చోనా? రెండిస్తే భయపడతారా? తిరిగి వెళ్తాడు ఒకసారి. పక్కానా? నమ్మచ్చా? నమ్మచ్చు. తప్పకుండా ఒకటే ఒక నినాదం, ఏం లేదు. మనకి ఎక్కడైతే మన ఇల్లు ఎక్కడైతే కూల్చివేశారో అక్కడే ఇల్లు కావాలని డిమాండ్ చేద్దాం. మరి అల్టిమేట్ గా ఒకటే ఒక విషయం నేను చెప్పదలుచుకునే, రాష్ట్రం మొత్తంలో కూడా పేదల మీద జులుం నడుస్తుంది, పేదల మీద బుల్డోజర్లు దిగుతున్నాయి. పెద్దవాళ్ళ బిల్డింగ్ ఏమి ఎక్కడున్నాయి అక్కడే ఉన్నాయి, కానీ పేదవాళ్ళ మీద మాత్రం అన్ని చోట్ల అన్యాయం జరుగుతా ఉంది. దాన్ని ఎదిరించడానికి
ఆ రాజ్యాంగంలో ఉన్నటువంటి అన్ని హక్కులను కూడా కూలీ చేస్తూ ఇవాళ మన ఇళ్ళ దీనికి బుల్డోజర్లు వచ్చినాయి. ఖచ్చితంగా దానికి మనకు న్యాయం జరగాల్సిందే, దానికోసం ఐక్యంగా పోరాటం చేయవలసిందే. ఈ ఐక్య పోరాటాలకు మరి ఇక్కడ ఉన్నటువంటి వేదిక ఒక నాందిగా కనపడతా ఉన్నది. మనందరం ఇక్కడ ఉన్నాం కాబట్టి అందరం కూడా కలిసి ఏం కార్యాచరణ చేద్దాం, ఎట్లా చేద్దాం, మీరందరూ ప్రపోజ్ చేయండి. మీరందరూ ఎట్లా అంటే అట్లా తెలంగాణ జాగృతి మీతో నిలబడుతుంది. ఇవాళ ఇక్కడికి వచ్చినామంటే పరిష్కారం చూపెట్టే వెళ్ళాలనేటటువంటి పట్టుదలతో ఉన్నామని తెలియజేస్తూ మీ పక్షాన నిలబడతామని తెలియజేస్తూ అసలైన తొలి వెలుగు. ఫాలో వాట్సాప్ @తొలి వెలుగు official.